మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని భారీ వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నిండు కుండలా తలపిస్తున్న లోయర్ మానేరు డ్యాం నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మొంతా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. గత 2 రోజులుగా కూడా మొంతా తుఫాను ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మొంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని కూడా చెప్పవచ్చు. బుధవారం ఉదయం నుంచి కూడా ఈ తీవ్ర వర్షాలు అంటే భారీ వర్షాల కారణంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో కరీంనగర్ వరప్రదాయానిగా పిలువబడే లోయర్ మానేర్ డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు దాదాపుగా 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే దీనికి సంబంధించి 66,000 క్యూసెక్ల నీటిని మానేరు వాగులోకి వదులుతున్నారు. 10 గేట్లను 4 ఫీట్ల మేరకు ఎత్తిన అధికారులు 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. అయితే ఇన్ఫ్లో ఆధారంగా ఎల్ఎండికి స్పిల్వే గేట్లు పెంచడం తగ్గించడం ఉంటుందని అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఎల్ఎండి మానేరు డ్యాంకు సంబంధించి 922 అడుగుల పూర్తిస్థాయి నీటి మొత్తం కాగా ప్రస్తుతం 920 అడుగులకు వరకు నీరు చేరుకోవడంతో అధికారులు ఇప్పటికే 14 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదే వర్ష ప్రభావం కనుక ఇలాగే ఉంటే కరీంనగర్ జిల్లాలో అంటే ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు ఇదే తరహా అంటే గత బుధవారం నుంచి కురుస్తున్న వర్షము ఇంకా తిరిగి మళ్ళీ 3 రోజులకు కూడా వర్షాలు ఉంటాయని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం కాస్త విరామం ఇచ్చినట్టుగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే వర్షం లేకపోయినప్పటికీ కూడా చాలా చోట్ల ఏదైతే నీరు అయితే వరద నీరు వచ్చి చేరడంతో కూడా ఆ వాగులు వంకలు అయితే పొంగి పొరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఎల్ఎండి అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు డ్యామ్ గేట్లకు సంబంధించి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇలాగే వరద నీరు కనుక కంటిన్యూ అయితే మాత్రం ఈ నీటిని దిగువకు వదిలే ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ అవుతుందని, ఒకవేళ వరద తగ్గుముఖం పడితే ఆ గేట్లు మళ్ళీ మూసివేసే పరిస్థితి అయితే కూడా నెలకొంటుంది. అంటే ఇప్పటికే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఆ స్కూళ్ళకి అన్ని విద్యా సంస్థలకి కూడా ఈరోజు సెలవును ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అంటే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. తమ పంటను రక్షించుకోవడానికి నానా తంటాలు కూడా పడుతున్నారు. ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు తరలించిన ధాన్యం అంతా కూడా టార్పాలిన్ కవర్లు కప్పి వారి ధాన్యాన్ని కూడా కాపాడుకోవడానికైతే నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రైతులంతా కూడా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్తో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.